పూత దశకు వచ్చేస్తది పత్తి. ఆ! పూత దశకు వచ్చేసిన తర్వాత ఆ టైంలో మీకు నల్లి, తెల్లదోమ, పచ్చదోమ హ్మ్. ఆ సమస్యలతోటి మీరు ఇబ్బంది పడతా ఉంటారు. హ్మ్. అది మీరు స్ప్రే చేస్తే వచ్చినటువంటి పూత ఆగడానికి ఆస్కారం ఉంటది. హ్మ్. బావుంటది. గ్రోత్ బావుంటది. బుట్ట గట్టి సైడ్ బ్రాంచెస్ తోటి కాయలు ఎక్కువ కాయడానికి ఛాన్స్ ఉంటది అని చెప్తున్నారు. నమస్తే. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం ఎర్రయ్యగూడెం స్టేజ్ వద్ద ప్రస్తుతం మనం రైతు లక్ష్మణ్‌తో ఉండడం జరిగింది. తను సాగు చేస్తున్నటువంటి 10 ఎకరాలలో ఎలాంటి మందులు స్ప్రే చేయడం జరిగింది, ఆ 10 ఎకరాలలో ఎలాంటి విత్తనం పెట్టడం జరిగిందనేటువంటి విషయాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే. ఇప్పుడు మీరు ఒక 10 ఎకరాల వ్యవసాయం చేస్తున్నారని తెలుసుకున్నాం. అందులో ఎలాంటి విత్తనం సాగు చేస్తున్నారు? ఏం పెట్టారు? నేను మన హ్మ్. భగీర అనే సీడ్ వేయడం జరిగింది. హ్మ్. ఈ ఎకరం మట్టికి. వేసాక హ్మ్. బానే మొలిచింది. హ్మ్. మొలిచిన తర్వాత ఇక బానే ఉంది గదా అని జెప్పేసి ఇగ మొదటి స్ప్రే ఏం జేయాలా అని పురుగు బట్టి లైట్‌గా దోమ, నల్లి, ముడత వస్తా ఉన్నది అదే టైంల. వచ్చిందది? ఆ! ఒక 2 వారాలు వారం అయితాందంతే. హ్మ్. వారం 10 రోజులు గూడా గావట్లేదు. వారం 8 రోజులు అయితాంది. హ్మ్. అయితే మన యశ్వంత్ సాయి ట్రేడర్స్ టేకులపల్లి దగ్గర ఎళ్ళాను. హ్మ్. అక్కడికి వెళ్లి నాకు అన్నా మరి ఇది పరిస్థితి హ్మ్. నల్లి, దోమ, ముడత అటాక్ అయితా ఉన్నది పత్తికి. మరి హ్మ్. సైడ్ బ్రాంచెస్ గావాలి. మోనో యాస్పెట్ పొడి అంటే ఇవ్వమని నేను పోయి అడిగిన. హ్మ్. వాళ్ళన్నారు, "ఈసారి మీకు ఒక మందు సజెస్ట్ చేస్తాను. మీరు దాన్ని కొట్టగలుగుతారా?" అన్నారు. హ్మ్. "మీరు ఖచ్చితంగా భీష్మవారి సర్పంచ్ మందు కొట్టండి. హ్మ్. కొట్టిన తర్వాత రిజల్ట్ మీరు మాకొచ్చి చెప్పండి." హ్మ్. నాకున్నటువంటి 10 ఎకరాల్లో ఆ! 5 ఎకరాలకే తీసుకున్నాను. ఓకే. పూర్తిగా తీసుకోలేదు. 5 ఎకరాలకు దీన్ని ఆ! స్ప్రే చేశారు గదా! 5 ఎకరాలకు మీరు విత్తనం పెట్టినాక ఎన్ని రోజులకు మొదటి స్ప్రే స్టార్ట్ చేశారు? 20 రోజులకి చేశాను. 20 రోజులకు చేశారు. మీరు 10 ఎకరాల్లో 5 ఎకరాలకి ఇది స్ప్రే 20, 25 చేశానంటున్నారు. రోజులు అంతే. 5 ఎకరాలలో వేరే మందు స్ప్రే చేశారు గదా! వేరే చేశాను. ఇది ఇప్పుడు ఈ 5 ఎకరాలలో ఇది స్ప్రే చేశారు. ఏది రిజల్ట్ బాగా అనిపించింది? ఇది భీష్మవారి సర్పంచ్ బావుంది. హ్మ్. అయితే ఏం గమనించారు? అంటే వేరే మందు స్ప్రేకును భీష్మ కంపెనీ సర్పంచ్‌కి ఏం గమనించారు? గమనించిందేందంటే పత్తిలో ఉన్నటువంటి ముడత పోయింది. హ్మ్. దోమ పోయింది. హ్మ్. లైట్‌గా అప్పుడే స్టార్ట్ అయితున్నటువంటి చిన్న చిన్న పచ్చదోమ, తెల్లదోమ, హ్మ్. నల్లి, సన్న పురుగులు హ్మ్. అవి క్లియర్ అయినాయి. హ్మ్. అవి క్లియర్ అవ్వడంతో పాటు హ్మ్. పత్తి గ్రోత్ వచ్చింది. హ్మ్. గ్రోత్ వచ్చి అంటే సైడ్ బ్రాంచెస్ వచ్చినాయి. మీరు కొట్టిన రోజున అవును. హైట్ ఎంతుండే? ఇప్పుడు ఎంత హైట్ గమనించారు మీరు? కొట్టిన రోజు హైట్‌కి, ఇప్పటి హైట్‌కి చాలా తేడా వచ్చింది. హ్మ్. హైట్ ఎంత అనేది నేను కరెక్ట్ చెప్పలేను గానీ, హ్మ్. మొక్క సైజ్ ఇంతుండే. ఆ! ఇప్పుడు కొంచెం ఈ ఈ వారం రోజుల వ్యవధిలోనే సైజ్ పెరిగి సైడ్ బ్రాంచెస్ తోటి గుబురుగా బుట్ట గట్టింది. గుబురు ఎక్కువొచ్చింది. సైడ్ ఆ! బ్రాంచెస్ పెరిగినాయి. పూత దశకొచ్చింది. అవును. అంటే మీరు మీకున్న అనుభవం ప్రకారము అంటే గత సంవత్సరం కొట్టిన మందులతో, ఇంకో 5 ఎకరాలకు కొట్టిన మందుతో గనక పోల్చుకున్నట్లయితే రిజల్ట్ రైతులకు ఏ విధంగా ఉండబోతుంది? ఈ భీష్మ వారి సర్పంచ్ మందునైతే తప్పనిసరి స్ప్రే చేయాలి అంటాను నేను. ప్రతి హ్మ్. ఒక్క రైతుకు నేను సజెస్ట్ చేసేది ఇదే మందుని. హ్మ్. చేసేవాళ్ళు చేస్తా ఉంటారు గానీ, ఈ మందుని స్ప్రే చేసినంక దీని రిజల్ట్‌కి, దాని రిజల్ట్‌కి చాలా తేడా ఉంటుంది. పంపుకి అంటే 20 లీటర్ల పంపుకి ఎంఎల్ ఎంత పోసారు మీరు? 10 లీటర్ల బిందె తోటి హ్మ్. ఈ 6 ట్యాంకులు చేశాను. హ్మ్. ఓకే. ఎకరానికి 6 ట్యాంకులు చేశాను. అంటే మీరు ఎంత ఎంఎల్ తీసుకున్నారు? 250 ఎంఎల్ అది. 250 ఆ! ఎంఎల్ మీరు 10 పంపులకు గాని సెట్ అవును. చేసుకున్నారు. హ్మ్. అంతే చేసుకొని స్ప్రే చేశాను. 7, 6 స్ప్రే చేశాను. ఉన్న విషయం చెప్తున్నాను రైతులకి. ఓకే. కొట్టింది రైతును చెప్తున్నా. మోసం చేయొద్దు కాబట్టి మీరు ఏదైతే రిజల్ట్‌ని చూసిర్రో ఆ రిజల్ట్ రైతుకు అర్థమయ్యే విధంగా చెప్పండి. ఎన్ని స్ప్రేలు చేసుకోవచ్చని చెప్పారు మీకు? అంటే ఒక మొదటి స్ప్రే చేశారు. మొదటి స్ప్రే అయితే అద్భుతంగా వచ్చింది. చేశాను. మళ్ళీ రెండో స్ప్రే ఎప్పుడు చేయమన్నారు? రెండో స్ప్రే మళ్ళీ ఒక 15, 20 రోజులు చేయమన్నారు. హ్మ్. 15, అంటే 20 మళ్ళీ రోజులు. సర్పంచేనా? మళ్ళీ ఏమన్నా సర్పంచే అన్నారు. ఆ! మళ్ళొకసారి సర్పంచ్ చేసుకుంటే హ్మ్. మీకు పూత దశకు వచ్చేస్తది పత్తి. ఆ! పూత దశకు వచ్చేసిన తర్వాత ఆ టైంలో మీకు నల్లి, హ్మ్. తెల్లదోమ, పచ్చదోమ హ్మ్. ఆ సమస్యలతోటి మీరు ఇబ్బంది పడతా ఉంటారు. హ్మ్. అది మీరు స్ప్రే చేస్తే వచ్చినటువంటి పూత హ్మ్. ఆగడానికి ఆస్కారం ఉంటది. హ్మ్. బావుంటది. గ్రోత్ బావుంటది. బుట్ట గట్టి సైడ్ బ్రాంచెస్ తోటి హ్మ్. కాయలు ఎక్కువ కాయడానికి ఛాన్స్ ఉంటది అని చెప్తున్నారు రైతు. మీరు స్ప్రే చేసినాక ఎన్ని రోజులకు మీరు గ్రోతింగ్ గమనించారు? స్ప్రే చేసినంక నేను కరెక్ట్‌గా 5 రోజుల్లో రిజల్ట్ కనిపించింది నాకు. హ్మ్. 3 రోజుల్లో అర్థమైంది. హ్మ్. ఐదో రోజుకి క్లియర్‌గా చేయడం అర్థమైంది. జరిగింది. రైతులు గూడా ఇంకెవరైనా మొదటి స్ప్రే గాని, రెండో స్ప్రే గాని ఇంకా స్టార్ట్ చేయనటువంటి రైతులు ఎవరైతే ఉంటారో ఈ భీష్మ కంపెనీ సర్పంచ్‌ని తీసుకొని స్ప్రే చేసినట్లయితే ఈ యొక్క పత్తి పంట గూడా మరింత గ్రోతింగ్ రావడానికి అవకాశం ఉంటుందని రైతు మాటల్లో తెలుసుకోవడం జరిగింది. అన్న థాంక్ యూ. మీ విలువైన సమాచారాన్ని రైతులకు అందించినందుకు ధన్యవాదాలు.